స్కిట్స్ తో మనందరినీ నవ్వించే చంద్ర ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. అల్లటప్ప బొంగురమ్మో ఎల్లకిల్లా పట్టేయి నన్ను పట్టు మంచాలకి నాంచారయో పిల్లాజలా చూసారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుత్తంగా మొత్తంగా గూడేసుకుంటా ఒళ్ళు అత్తంగా గొప్పంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా దిట్టంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా. ఏవండి నాకు బంగారం కావాలండి. నీ మనసే బంగారు, నీకెందుకే బంగారు? మొదలెట్టావా? అప్పుడెప్పుడో నాకు పొగడతారంటే ఇష్టం అన్నా, అప్పటి నుంచి పొగుడుతూనే ఉన్నావు. ఏనాడు నేను అడిగింది మాత్రం కొనిపించావు నువ్వు? నాకు అదంతా తెలీదు. ఈ రోజు మాత్రం నాకు బంగారం కావాల్సిందే. మనసు పుట్టేటప్పుడు జీవకళ, అదే మనిషి పోయేటప్పుడు ప్రేతకళ, మధ్యలో ఈ సోకులు అందుకే శశికళ. ఇప్పుడు అర్థమైంది నాకు. ఏమని? నీ సంసారం చేసేది సంసారితో కాదు మరి సన్నాసితో అని. వీడి పెళ్ళం తిట్టినా కూడా వీడికి కోపం రాలేదేంటి అనుకుంటున్నారా? రాదు. ఎందుకంటే నేను పాజిటివ్ గా ఉంటాను కాబట్టి. అదే నెగిటివ్ గా ఉంటే దాన్ని కొట్టేవాడిని, పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను పాజిటివ్ గా ఉన్నాను కాబట్టి అది వంటింట్లోకి వెళ్ళింది. అందువల్లే సాగుతున్నాయి ఎన్ని. చూసారా పాజిటివ్ ఎంత ఇది ఉంటుందో? అంతేందుకు, ఇంతకు ముందు నేను పాస్పోర్ట్ ఫోటో కూడా దిగేవాడిని కాదు, ఎందుకంటే కెమెరాలో నెగిటివ్ ఉండేది కాబట్టి. గారు ఎలా ఉన్నారు? వెయిట్ పెరగలేదు కానీ కొద్దిగా హైట్ పెరిగాను. హైట్ పెరగలేదు కానీ కొద్దిగా వెయిట్ పెరిగాను. సార్ నేను అడిగేది బాగున్నారా అని అడుగుతున్నాను. నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాను కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటాను. మీరు ఎప్పుడు తుమ్మిన పాజిటివ్ అంటారు, దగ్గిన పాజిటివ్ అంటారు. అసలు పాజిటివ్ అంటే ఏంటండి? గుడ్ క్వశ్చన్. ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తా. నీకు మైండ్ ఏమైనా తప్పిందా? నా పిల్లని వాటేసుకుంటున్నావు తప్పటే. ఇది నెగిటివ్ థింకింగ్. దాన్నే నెగిటివ్ అంటారు. పాజిటివ్ దేన్నంటారు? నీ పిల్లాన్ని కౌగులించినా కూడా నీకు కోపం రాలేదనుకో, దాన్నే పాజిటివ్ అంటారు. త్రిపాఠి నేను పర్మిషన్ ఇస్తున్నా, మళ్ళీ కౌగులించుకో. ఓకే. చూసారా, మీరు నా భార్యను కౌగిలించుకున్నా నాకు కోపం రాలేదు అంటే నాలో పాజిటివ్ పెరుగుతుందన్నమాట. 100%. నేను కూడా నీ భార్యను కౌగిలించుకొని నీలో ఎంత పాజిటివ్ ఉందో చెక్ చేస్తా. కమాన్ రండి, కమాన్ రండి. నువ్వేమో పాజిటివ్ పాజిటివ్ అన్నా, నీ భార్య అంటే కింద పడేసి కొట్టింది. నేను పాజిటివ్నే, అది నెగిటివ్, అది నెగిటివ్. అందుకనే వాడు అంత కాన్ఫిడెంట్ ఉన్నాడు. నేను వాడి భార్యను కౌగిలించుకుంటే అది నన్ను కొట్టింది. వాడు నేను కౌగిలించుకుంటే ఎందుకు కొట్టలేదే? ఎందుకు కొట్టలేదంటే మీ ఆవిడ కూడా నాలాగే పాజిటివ్ ఉంటది కాబట్టి నన్ను కొట్టలేదు. పాజిటివ్ గా ఉండడం తప్ప అండి? పాజిటివ్ అంటే భర్త దగ్గర ఉండాలి, పక్కింటి వాడి దగ్గర కాదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. పాజిటివ్ కి తెలియదుగా, పాజిటివ్ కి తెలియదుగా. మీరు ఎలాగో నెగిటివ్ ఉన్నారు, ఆవిడ కొద్దిగా పాజిటివ్ ఉంటుందివచ్చుగా. నీకు దండం త్రిపాఠి, అసలు పాజిటివ్ అంటే ఇంత ప్రమాదం ఉంటే నేను పలకరించకపోతుండే బాబు. పాజిటివ్ గా పక్కింటోడే మారకపోతే ఇంకా ప్రపంచం ఏం మారుతుంది? మార్చి, అందరిని మార్చి. మార్చాలని నా ప్రయత్నం సార్. ఏవండి, బాబుని ఎత్తుకోవాలని ఉందండి. ఈ వయసులో నాగబాబు గారు నెత్తుకుంటే నడుము విరుగుద్ది. నేను మాట్లాడేది నాగబాబు గారి గురించి కాదు, మన ఇద్దరికి పుట్టబోయే బాబు గురించి. అదా, నాకు ఎత్తుకోవాలని ఉంది కానీ ఇప్పటికే దేశ జనాభా 130 కోట్లు దాటింది. పిల్లలు కావాలనే నెగిటివ్ ఆలోచన మానేసి పిల్లలే వద్దు, ఈ దేశమే మనకు ముద్దు అని పాజిటివ్ ఆలోచనతో ఉన్నావనుకో, ఈ దేశానికి మనం ఎంతో కొంత నీ తరఫు నుంచి నా తరఫు నుంచి మేలు చేసిన వాళ్ళం అవుతామే. నువ్వు ఇన్ని చెప్పావు కదా, నేను ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు ఏదో ఒక డాక్టర్ చూపించుకోవచ్చుగా. నువ్వు నా మీద కౌంటర్ వేసినా, నన్ను ఎన్కౌంటర్ చేసినా నాకు కోపం రాదు శశికళ, ఎందుకంటే నేను పాజిటివ్ గా ఉంటాను కాబట్టి. మీ భార్య మిమ్మల్ని ఇన్నిసార్లు తిట్టినా కొట్టినా మీకు సిగ్గుసరం లేదా? సిగ్గుసరాన్ని గోదావరి పుష్కరాల్లో వదిలేసా. మాన మర్యాద లేదా? మాన మర్యాద కృష్ణ పుష్కరాల్లో వదిలేసా. మిగిలింది ఈ దేహం, దేశాని కోసం వదిలేస్తా. బికాస్ మై పాజిటివ్.
త్రిపాఠి ఎవరు? నీకు అప్పిచ్చిన యదవన్లే. ఏంటి త్రిపాఠి, 1,00,000 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ లక్షణంగా ఇస్తాను. బుద్ధి తక్కువై నీకు ఇచ్చాను. ఇంతవరకు 1,00,000 లేదు, వడ్డీ కూడా లేదు. ఇదిగో చెక్కు తీసుకో. మళ్ళీ చెక్కించవు. పొంగులో చెక్కు. రే చూడురా, చూడు 3 సంవత్సరాల నుంచి నువ్వు ఇచ్చిన చెక్కులు రా. నీ చెక్కులన్నీ మురళీధరన్ బౌలింగ్ లాగా ఒక్కొక్కటి బౌన్స్ అవుతున్నాయి తప్ప ఒక్క చెక్కు కూడా రావట్లేదురా దరిద్రుడా. చెక్కు ఇవ్వడం నా బాధ్యత నారాయణ, డబ్బులు ఇవ్వడం మేనేజర్ బాధ్యత. ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు? అకౌంట్ లో డబ్బులు ఉంటేనే కదా ఇచ్చేది బ్యాంక్ మేనేజర్. ఇవ్వాలి. భోజనం పెట్టిన వాడే కిల్లి ఇవ్వాలి, ఉప్మా పెట్టిన వాడే స్పూన్ ఇవ్వాలి, చెక్క బుక్ ఇచ్చిన వాడే అకౌంట్ లో డబ్బు లేకపోయినా వాడు ఇవ్వాలి. నీ 5 లక్షలు హుండీలో వేశాను అని నువ్వు అనుకున్నావు అనుకో, నీకు ఏ రోగం రాదు. నెగటివ్ గా అర్థం చేసుకుంటే ఉన్న ప్రాణం పోద్ది, పాజిటివ్ గా ఉంటే ప్రాణం ఉంటుంది. ఏం వదులుకుంటావు? డబ్బు వదిలేస్తే పాజిటివ్ అయిపోతావు. ఏం వదులుకుంటావు? ఏం వదులుకుంటాను రా దరిద్రుడా. నీ దగ్గర నుంచి పైసా కూడా రాదు అని నువ్వు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా వచ్చినట్లు పాజిటివ్ గా తీసుకుంటాను రా. వెరీ గుడ్, ఎక్సలెంట్. బాగానే వాళ్ళడా? నేను ఎప్పుడు పాజిటివ్ ఉంటాను కాబట్టి బాగానే ఉంటాను అత్తయ్య. నా పిల్లలు ఏదా చేసి ఓ బిడ్డ రారా, మా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు. 10 సార్లు ఫోన్ చేసిన బిడ్డ అల్లునికి ఒక్కసారి లేపా. మా అమ్మ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఫోన్ అంటే రేడియేషన్, రేడియేషన్ అంటే నెగటివ్, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయ. మా అమ్మ ఫోన్ ఒక్కటే రేడియేషన్ నీకు, అందుకే మా అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయవా నువ్వు? కూర్చో, కాఫీ తీసుకొస్తా. కాఫీ ఇస్తే బాడీకి నెగటివ్, అదే వాటర్ ఇస్తే బాడీకి పాజిటివ్. కాబట్టి మీ అమ్మకి మంచినీళ్ళు ఇవ్వడం బెటర్. పెళ్ళైన దగ్గర నుంచి ఇలా పులిహోర కబుర్లు చెప్తూ బతికేస్తున్నాడు. పిల్లలు కందామండి అంటే వద్దే, పిల్లలు బాడీకి నెగిటివ్ అంటాడు. అందుకే మీకు ఇన్ని తినాలి పిల్లలు లేరా? అవునమ్మా. అమ్మా గుండెలో నొప్పి వస్తుంది. ఏమండి, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఫోన్ అంటే రేడియేషన్, రేడియేషన్ అంటే నెగటివ్. నేను ఫోన్ చేయలేను హాస్పిటల్. అంత దారుణం అనుకున్నాడు. కనీసం అమ్మని హాస్పిటల్ కన్నా తీసుకెళ్దామండి. పంచభూతాలు మీ ఆవిడ్ని పాజిటివ్ గా తీసుకెళ్తుంటే నెగిటివ్ గా మనం మధ్యలో ఆపడానికి మనం ఎవరమే? తీసుకెళ్ళది పాజిటివ్ గా పంపించి ఆల్ఖైదా తీవ్రవాదులు ఎక్కన్నా లేరమ్మా. ఈ నా ఎల్లుండి రూపాయలు ఇక్కడనే ఉన్నారే. 9 నెలలు ఈ కడుపులో మోసుకన్ననే. నన్ను కాపాడుకోవే, నా కడుపు కొట్టకే. ఏమండి, మా అమ్మ చచ్చిపోయేటట్లుందండి, హాస్పిటల్ కి తీసుకెళ్దామండి. 9 నెలలు నిన్ను మోసింది కదా, 1 గంట సేపు మీ ఆవిడని మోసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళావా? పాజిటివ్ గా ఆలోచించు. ఓ బిడ్డ, ఇదంతా కాదే మీ మాటల్లో మనబోయా. నా బ్యాగ్ లో టాబ్లెట్ ఉన్నదేమో తీసుకొచ్చి బిడ్డ. ఏం కాదత్తా, మీకేం కాదు. మీరు పాజిటివ్ ఉండండి, మీరు బతుకుతారా? పాజిటివ్ ఉండండి. మీరు బతికినా ఉపయోగం లేదనుకో. అమ్మో, నా బ్యాగ్ ఇది. నేను తల్లి, నేను పోతానే. అది కాదు మా అమ్మ. ఒక నిమిషం బాగా, నువ్వు ఇక్కడ రారా. చెప్పత్తా. కాదురా, మందుకోలు ఉండదు కాబట్టి నేను ఇప్పుడు బతికినా. పాజిటివ్ అంటావు, నెగిటివ్ అంటావు, నా పాస్ అంటావు. నీకు సిగ్గుసరం పోయలేరా? మనిషివి కాదురా. ఈ బతుకులమ్మా నువ్వయ్యా. నాకుడేంటిరా సిగ్గు తప్పిన నాకు. నువ్వు ఎంత తింటే నవ్వుతూనే ఉంటాడమ్మా. ఆ నగు చూడే, ఆ నగు తోటే చంపేటట్టున్నాడే. ఏరా, మా అమ్మని అంతగా తిడుతున్నా, నీకు కొద్ది కూడా సిగ్గుశరం రియాక్షన్ ఏం లేదా? మీ అమ్మ నెగిటివ్ ఉంది, నెగిటివ్ తిడుతున్నాను, పాజిటివ్ నేను తీసుకోను అవన్నీ. ఇంకొక క్షణం కూడా ఇంత కాపురం చేసే ప్రసక్తే లేదు. నేను నీకు విడాకులు ఇచ్చి మా అమ్మ తెలిపోతున్నా. ఏమైట్రా? ఏంటి? మన ఇద్దరం కలిసి విడాకులు తీసుకుంటే పాజిటివ్, కోర్టుకెళ్ళి తీసుకుంటే నెగిటివ్. ఏది తీసుకుందాం? ఏది తీసుకున్నావా? అమ్మా ఆగవే. ఏంటో ఇల్లు ఉన్నది కూడా వెళ్ళిపోయింది. రేష్మి, నేను నీ మీద పాజిటివ్ ఉన్నా, నువ్వు నా మీద పాజిటివ్ ఉంటే నా దగ్గరికి రా. వస్తున్నా. వద్దులే, అయితే నెగిటివ్ గానే ఉన్నాం. సో రోజా గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆయనే ఒప్పుకున్నాడు కదా, సిగ్గు సరం గోదావరి పుష్కరాల్లో కలిపేస్తాను. ఇంకేం మాట్లాడతాం? పక్కింటాడు భార్య మీద కన్నేసి అది మాత్రం వదలవే. పర్ఫెక్ట్ గా వేస్తే వేరే బాగుంది, ఎంటర్టైనింగ్ అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. నాగ్ బాబు సార్, ఒక్క నెగిటివ్ కమెంట్. నాగ్ బాబు సార్, 1 నెగిటివ్ కమెంట్. నీవు ఎందుకు అంత నెగిటివ్ థింక్ చేస్తున్నావు? నువ్వు పాజిటివ్ గా థింక్ చేయి, అన్ని బాగుంటాయి. 1 నెగిటివ్ కామెంట్ సార్.
సార్. చాలా ఊరుకో నెగిటివ్ కామెంట్. పాజిటివ్ నెగిటివ్ అలా ఆవిడ నాకు చేసుకుని వీడి దానికి అవన్నీ భలే వర్కౌట్ అయినాయి. బాగుంది, గుడ్.